అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఈరోజు మా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు, ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ వారు పట్టుకున్న ఈ కేసు కొద్దిగా ప్రతిష్టాత్మకమైంది. తర్వాత అరుదుగా దొరికే డ్రగ్ కేసు అన్నమాట. ఎందుకు ఇది అంటే మీకు ముందు దాని గురించి చెప్పిన తర్వాతే మళ్ళీ వివరణ ఇస్తాము ఎందుకు పట్టుకుందనేది. దీన్ని కొకైన్ అంటారు. మీకు ఈ నార్కోటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అనేది ఒక యాక్ట్ ఉందన్నమాట. ఈ యాక్ట్ ప్రకారం నార్కోటిక్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ అంటే రెండు రకాలు అన్నమాట. ఒకటి శరీరాన్ని, రెండు సైకోట్రాపిక్ అంటే మానసికంగా. ఈ రెండు అంశాల ఆధారంగా ఈ సబ్స్టెన్సెస్ తయారు చేయబడతాయి. ఇవి వాడినప్పుడు పూర్తిగా మత్తులోను, తర్వాత ఎక్స్టసీ అంటారు. ఎక్స్టసీ అంటే అత్యానందం పొందటం. మనిషి అత్యానందం పొందుతాడనమాట, అంటే తన్మయత్వం చెందుతాడు. అలాంటి డ్రగ్స్ ఉన్నాయి, అవి చాలా ప్రమాదకరమైనవి. అలాంటి డ్రగ్స్లో ఒకటైన ఈ కొకైన్ అనేది ఒరిజినల్గా కోకా ప్లాంట్ అనే దాని నుంచి తీయబడుతుంది. ఈ కోకా ప్లాంట్ అనేది సౌత్ అమెరికాలో దీని పుట్టుక. దాని నుంచి అక్కడ తయారైనవి ముఖ్యంగా మీకు సౌత్ ఆఫ్రికా ఏరియాస్లో, సౌత్ అమెరికాలోను సౌత్ ఆఫ్రికాలోను వీటిలో ఈ డ్రగ్స్ యొక్క నైజీరియన్స్ వీళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆ డ్రగ్స్కు అలవాటు పడే మీకు ఈ మెట్రోపాలిటన్ సిటీస్లోకి కూడా ఇవి వస్తున్నాయి. వాటిలో మన స్టేట్ కంటే కూడా హైదరాబాదులో ఇది ప్రశస్తి. ఇది 1 గ్రామ్ వచ్చి దాదాపు 20,000 రూపాయలు ఉంటుంది హైదరాబాదులో. వీళ్ళు మన దగ్గర ఇక్కడ 3,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది ముఖ్యంగా అతి ప్రమాదకరమైన ఏదైనా పెయిన్ వచ్చినప్పుడు ఆ పెయిన్ తగ్గించడం కోసం వాడే డ్రగ్, అనస్థిషియా డ్రగ్ లాగా దీన్ని వాడతారు మెడిసినల్గా. కానీ కొంతమంది దాన్ని తన్మయత్వం పొందటానికి, మత్తు పొందటానికి దీన్ని అత్యంత ఖరీదైన దాన్ని ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు, ఈ అత్యధికంగా డబ్బున్న పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళు వాడే ఈ డ్రగ్ అన్నమాట. ఇది అతి అరుదుగానే దొరుకుతాయి. మీకు దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఈ డ్రగ్స్లో ఇది ఒక మెయిన్, దాంట్లో ఒక పార్ట్ అన్నమాట ఈ కొకైన్ అనేది. కాబట్టి ఈ కొకైన్ని ఈ మధ్యలో ఇక్కడెక్కడ ఎవరు కూడా ఈ జిల్లాలో పట్టుకోవడం జరగలేదు. మిగతా గంజాయి వీటి మీద మనకు జనరల్గా దొరికే తక్కువ రేటుకు గంజాయి కాబట్టి గంజాయి, దాని ద్వారా వచ్చే చిన్న చిన్న మనకు పదార్థాలు అవన్నీ పట్టుకుంటున్నాం. కానీ గంజాయి చాక్లెట్లు ఇవన్నీ ఇది అరుదుగా పట్టుకున్నారు. కాబట్టి మా వాళ్ళు ఈ యొక్క మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో గంజాయి కానీ మత్తు పదార్థాల నుంచి స్టూడెంట్స్ కానీ ప్రజల్ని తగ్గించాలి, దాంట్లో నిర్మూలించాలనే ప్రక్రియలో భాగంగా పోలీస్ శాఖ వారికి, ఎక్సైజ్ శాఖ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మా డైరెక్టర్ గారైన రాహుల్ దేవ్ శర్మ గారు ప్రతిరోజు కాన్ఫరెన్సులలో ఈ గంజాయిని, అంటే ప్రజలను మత్తు పదార్థాలకు యువకులు చెడిపోతున్నారు, దానివల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే మనం గంజాయి దొరకకూడదు ఎక్కడ, గంజాయి నుంచి అలాగే మత్తు పదార్థాలు కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదు అనే ఉద్దేశంతో దాని మీద మా వాళ్ళు 40 రోజులుగా ఈ గంజాయి గురించి టౌన్లో చేస్తూ ఉంటే వాళ్ళకి రాబడిన సమాచారం మేరకు రవీంద్రనగర్ నుండి శ్యామలానగర్ వెళ్ళే దారిలో ఒక వాహనం మీద వీళ్ళు ఇద్దరు తడబడుతూ కనిపిస్తే విచారిస్తే ఆ ప్యాకెట్లు వాళ్ళు ఎందుకు తడబడుతున్నారని వాళ్ళ దగ్గర సోదా చేసి విచారిస్తే అవి మేము కొకైన్ ప్యాకెట్లు అని చెప్పి వాటి ఖరీదు ఒక్కొక్కటి మేము 1 గ్రాము 3,000 రూపాయలకు అమ్ముతామని చెప్పడం జరిగింది. ఈ కేసులో 7 ప్యాకెట్లు దొరికినాయి. దాంట్లో 8.5 గ్రాముల కొకైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముగ్గురు ముద్దాయిలు నల్ల చెరువుకు చెందిన వాళ్ళు 25వ లైను, 3 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ దాదా వలి, సన్ ఆఫ్ మస్తాన్ వలి, అలాగే వాళ్ళ బ్రదర్ ఇంకొక ఆయన షేక్ కాసిం పీరా, తండ్రి మస్తాన్ వలి. వీళ్ళిద్దరూ కూడా బ్రదర్సు. వీళ్ళకు అసిస్టెంట్గాను సహకరించే వ్యక్తి షేక్ సమీర్ బాజీ, అక్బర్ పాషా కొడుకు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క
ఈ యొక్క కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ యొక్క యాక్టివిటీలో వీళ్ళు నిందితులుగా మనకు ఈ కేసులో పట్టుబడ్డారు. కాబట్టి ఈ కేసు కొద్దిగా ప్రతిష్టాత్మకమైంది. మీరు కూడా మంచి ప్రచారం ఇస్తే ఈ కేసు గురించి ఎవరైనా ఇలాంటి వాటికి బారిన పడకుండా యువత కానీ ప్రజలు కానీ ఉండాలని ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కు ఇవ్వటం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఏ సమాచారం ఎవరికి దొరికినా కూడా డిపార్ట్మెంట్కి పోలీస్ కానీ ప్రొహిబిషన్ ఎక్సైజ్ కానీ ఇస్తే దాన్ని చేస్తే గుంటూరు నగరం, ముఖ్యంగా గుంటూరు నగరం మెట్రోపాలిటన్ ఇప్పుడిప్పుడే మనకు క్యాపిటల్ దగ్గరలో ఉంది. ఇటు విజయవాడ, గుంటూరు క్యాపిటల్, ఈ ఏరియాలో ఎక్కడ కూడా ఇలాంటిది లేకుండా చేయడానికి కృతనిశ్చయంతో డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఈ యొక్క 2 టౌన్ స్టేషన్లో ఇది పట్టుకోవడానికి పూర్తిగా మా సిబ్బందిని అభినందిస్తున్నాము. సిఐ యశోధరాదేవి, వాళ్ళ ఎస్ఐలు సత్యనారాయణ, తర్వాత మూర్తి, మాధవి, తర్వాత వాళ్ళ సిబ్బంది కూడా మనకు ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు పాల్గొని దీన్నంతా లీడ్ చేసింది అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మన మరేబాబు ఆధ్వర్యంలో దీన్నంతా కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. దాన్ని మొత్తం సూపర్వైజ్ చేసింది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి వి అరుణకుమార్ గారు. కాబట్టి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ మంచి కేసు పట్టుకోవటం, దీన్ని వెలుగులోకి తీసుకురావటం, అంతేకాకుండా ఈ విషయాన్ని కూడా ఈగిల్ మనకు ఈ డ్రగ్స్ వీటి మీద గవర్నమెంటు ఈగిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధిపతిగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆకే రవికృష్ణ గారిని ఐపీఎస్ని నియమించి ఆయన ఆధ్వర్యంలో దాదాపు 470 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. వారు కూడా వాళ్ళ ఎస్పీని పంపించారు. అలాగే మన ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు కూడా వాళ్ళ డిఎస్పీలని, వాళ్ళ అడిషనల్ ఎస్పీ సుప్రజ గారు కూడా వచ్చి వాళ్ళ సిబ్బంది వచ్చి వీళ్ళని విచారించి ఈ యొక్క కేసు విషయాలన్నీ తెలుసుకొని వెళ్ళారు. కాబట్టి అందరి సమిష్టితో అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ గంజాయి కానీ మత్తు పదార్థాలు నిర్మూలించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మరొకసారి మా యొక్క స్టేషన్ సిబ్బందిని, సిఐ గారిని, వారందరినీ కూడా ఈ కేసును వీళ్ళు బ్లాస్ట్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా దీన్ని పట్టుకొని ఇక ముందు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషను మా ఏఈఎస్ గారు దీన్ని చేస్తారు, ఎన్డీపీఎస్ ఈ కేసుని. దాంట్లో ఇంకా వివరాలు, పూర్తి వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి. వీళ్ళకి సంబంధించిన కాల్ డేటా అన్నీ కూడా రికార్డ్స్ అన్ని టెక్నికల్గా సాంకేతికంగా ఏమేమి తీసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి, అవన్నీ కూడా తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. అవి ఏవైనా ఉంటే తర్వాత తెలిసినప్పుడు మీకు తెలియపరుస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మీకు మా ప్రెస్ మీట్ జనవరిలో మేము పెట్టడం జరగలేదు. గత సంవత్సరము ఈ డివిజన్లో అంటే గుంటూరు, పల్నాడు 2 జిల్లాలకు సంబంధించి డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో గత సంవత్సరము ఈ 2 జిల్లాల్లో ఎన్ని కేసులు బుక్ అయినాయని నేను సంక్షిప్తంగా అబ్స్ట్రాక్ట్ చెప్తాను. అవి కూడా మీరు నోట్ చేసుకొని మీరు రాయండి. మొత్తము 983 కేసులు అంటే 3036 కేసులు నమోదు చేయడం జరిగింది. అంటులో 2771 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం లిక్కరు 13,130 లీటర్ల 630 మిల్లీలీటర్ల లిక్కర్ను సీజ్ చేయడం జరిగింది. బీర్ వచ్చి 4,781 లీటర్లను సీజ్ చేయడం జరిగింది. బెల్లపూటను 1,17,100 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 422 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే అక్రమ కళ్ళు 8 లీటర్లను, క్లోరల్ హైడ్రేట్ను 150 గ్రాములని, అట్లాగే ఈ యొక్క క్రైమ్స్లో 111 వాహనాలను కూడా స్వాధీనం చేసుకొని కాన్స్పికేషన్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గత సంవత్సరం 24 సంవత్సరం జరిగిన ఈ ఫిగర్సు. అలాగే గత నెలలో ఏమేమి మేము పట్టుకున్నాం అనేది కూడా అంటే డిసెంబర్ నెల గురించి చెప్తాను. అలాగే ఈ డివిజన్లో 244 కేసులు బుక్ చేయడం జరిగింది. 195 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కరు 711 లీటర్లను స్వాధీనం చేసుకున్నాం. బీర్ను 11 లీటర్లు, ఐడి లిక్కరు 82 లీటర్లు, ఎఫ్జే వాష్ 15,900 లీటర్ల ఎఫ్జే వాష్ను ముఖ్యంగా మాచర్ల, ఆ చేంజర్ల, నర్సరావుపేట ఏరియాలోనే నాటుసారా ఉంది, ఆ ఏరియాలో డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అలాగే 1.19 గ్రాముల ఈ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. 8 వెహికల్స్ను కూడా గత నెలలో
ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా మత్తు పదార్థాల గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్గా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ 1 టౌను 2 టౌను 2 స్టేషన్స్ ఉన్నాయి, వాటికి కానీ అధికారులకు కానీ తెలియజేయండి. లేదంటే 14500 ఇది టోల్ ఫ్రీ నంబర్. ఆ టోల్ ఫ్రీ నంబర్కి మీరు సమాచారం ఇవ్వవచ్చు. అలాగే పోలీస్ శాఖ కూడా ఇచ్చినా కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు అనేది గవర్నమెంట్ చాలా ప్రొసీజర్ తీసుకొని ప్రత్యేకంగా దీనికి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసింది. వారందరి సహకారంతో ఈ యొక్క NDPS యాక్టివిటీస్ ఆ యొక్క సబ్స్టెన్స్ అన్ని కంట్రోల్ చేయాలని నిశ్చయంగా ఉంది. కాబట్టి దాని మీద మేము ఇప్పటికే చేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించి గత 4 నెలలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పరిపాలనలో ఉన్నప్పుడు ఎక్కువగా అప్పుడు ఆ టైంలో మీకు 4 సంవత్సరాల నుంచి గోవా నుంచి కానీ మన కర్ణాటక నుంచి కానీ మన తెలంగాణ నుంచి కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కువగా రావటము, తర్వాత అలాగే డిఫెన్స్ లిక్కర్ ఎక్కువగా ఈ ఆర్మీ క్యాంటీన్స్లో నుంచి తీసుకురావటం అమ్మటం జరుగుతుంది. అవి ఇల్లీగల్గా అమ్ముతున్నారు. అలాంటి వాటి మీద కూడా ఈ మధ్య చాలా కేసులు 2 టౌన్లోను 1 టౌన్లోను పట్టుకోవడం జరిగింది. మంచి కేసులు పట్టుకున్నారు మా వాళ్ళు. అలా అది కూడా సమాచారం ఎవరికైనా తెలిస్తే డిఫెన్స్ లిక్కర్ అమ్ముతూ కానీ ఇల్లీగల్గా, అలాగే నాన్ డ్యూటీ పెయిడ్ ఎవరైనా గోవా నుంచి కానీ తెలంగాణ తెచ్చినవి కానీ సీక్రెట్గా ఈ యొక్క కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ముఖ్యంగా కాస్ట్లీ బ్రాండ్స్ తెచ్చి అమ్ముతున్నారు. అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సమాచారం ఇవ్వవచ్చు. వాటిని కూడా పూర్తిగా అది గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించింది, ఈ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ కావాలి. రెవెన్యూ అలాంటి ఈ గవర్నమెంటు డిపోల నుంచి సప్లై చేసిన షాపుల్లో బార్లలో అమ్ముతున్నారు. వాటిని కొనుక్కోవాలి తప్ప ఎక్కడి నుంచి వస్తే అదంతా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూకు నష్టం కలిగించినట్టు. కాబట్టి దాని మీద కూడా తగు చర్యలు మేము గట్టిగా తీసుకుంటున్నాం. అలాగే నవోదయ కార్యక్రమం అనేది ఇక గత కొద్ది రోజుల్లో లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా ఉండకూడదని, నాటుసారా తాగి ప్రజల ఆరోగ్యం పాడు కాకూడదని ఆ ఉద్దేశంతో నవోదయం అనే ప్రోగ్రాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. ఆ యొక్క ప్రారంభించే నవోదయాన్ని 20 ఆ నవోదయం ప్రోగ్రాం భాగంగా పల్నాడు జిల్లాలో అక్కడక్కడ నాటుసారా ఉంది. ఆ నాటుసారా ఉన్న మాచర్ల కానీ క్రోసూరు ఏరియాలో కానీ, అలాగే చేజర్ల నర్సరావుపేట ఏరియాలో కానీ, ఆ తర్వాత బొల్లాపల్లి మండలానికి చుట్టుపక్కల పొలాల చెరువు అటు ఏ ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రాంతాల్లో కానీ లేకుండా పూర్తిగా చేసి నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించడానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నాము. దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. కంటిన్యూగా రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ త్వరలో ఆ కార్యక్రమం ద్వారా ఈ యొక్క పల్నాడు జిల్లాని కూడా నాటుసారా రహితంగా ప్రకటించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.